అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ని. మన రాష్ట్రంలో గతంలో పాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క సంక్షేమాన్ని, నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ రాష్ట్ర బాగోగులతో నాకు సంబంధం లేదు, నా యొక్క ఆర్థిక ఎదుగుదలే ముఖ్యమైనటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన పరిపాలన కొనసాగింది. దానికి ప్రజలు తగిన తీర్పునిచ్చి ఆయన్ని శాశ్వతంగా ఇంటికి పంపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వము మొట్టమొదటిసారిగా నిరుద్యోగ సమస్యను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరిమేయాలనేటువంటి కృతనిశ్చయంతో మొట్టమొదటి సంతకమే డిఎస్సి ఉద్యోగాలపైన సంతకం చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మన ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలని పిలిచి భారీ ఉద్యోగ మేళ అనేటువంటిది ఎక్కడికక్కడ నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు అనగా 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి అధ్యక్షతన వికాస్ సంస్థ ఆధ్వర్యంలో మన రామచంద్రపురం పట్టణం నందు గల విఎస్ఎం కాలేజీ ఆవరణలో భారీ ఉద్యోగ మేళ నిర్వహించబడుతుంది. సుమారుగా 2000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారతదేశంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే ఐటీఐ, డిప్లొమో, బీటెక్, డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ వీరంతా కూడా ఒకటే ఆలోచన, ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యను తరివేయాలి, అందరినీ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలి. దానికి గాను మరి మన వాసంశెట్టి సుభాష్ గారి అధ్యక్షతను ఏర్పాటు చేసేటువంటి ఈ భారీ ఉద్యోగ మేళాకు ఈ రామచంద్రాపురం పట్టణం మరియు పరిసర ప్రాంతాలు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా హాజరై ఉద్యోగ అవకాశాలు పొందుతారని ఆశిస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.